పార్ట్ 15 మార్క్స్ ఆఫ్ ఏ గుడ్ మెంటీ. ఇన్ని రోజులు మెంటర్ గురించి మనం చూసుకున్నాం, మనం ఒక మార్గదర్శకుని గురించి కూడా చూసుకున్నాం. ఈరోజు మెంటీ కోసం చూద్దాం అబ్బాయి. ఓకే, మెంటీ అని అంటే మెంటర్ యొక్క టీచింగ్స్ని, కౌన్సిలింగ్స్ని, గైడెన్స్ని, విజ్డమ్ని అంగీకరిస్తున్న వ్యక్తి యొక్క ఎలా ఉంటాడు అసలు యాక్చువల్లీ ఆ వ్యక్తి, ఆ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అని చెప్పి మీరు ఈ పటంలో చూస్తే మెంటర్ మెంటీ రిలేషన్షిప్స్ దట్ లాస్ట్ లాంగ్ అని అంటుంది. అర్థమవుతుందా? ఇద్దరు కలిసి ఎగరాల, ఇద్దరు కలిసి ఉండాల పైకి. సో మెంటర్ మెంటీ గురించి ఈరోజు మనం చూసుకుందాం ప్రియులారా. మెంటీ గురించి మెయిన్ 3 లక్షణాలు ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, ఓకే, ద పాస్చర్ ఆఫ్ హ్యూమిలిటీ. అంటే మెంటర్ యొక్క స్థితి, రీతి, తీరు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి అనుకువ, నమ్రత, నిగర్వంగా, వినయము గల వ్యక్తిగా ఉంటాడు ఆయన. ఓకే, సామెతల గ్రంథము 9:9 మనం చూసినట్లయితే జ్ఞానం గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును అనే మాట ఉంది. ఓకే, అదే నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును అనే మాట ఉంది. మీరు చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే నీతి ఉంది తనకు కావలసినంత, జ్ఞానం కూడా ఉంది కావలసినంత. కానీ ఇంకా తనలో ఉన్నది ఏం తెలుసానంది? వినయము, వినమ్రత, నిగర్వం ఉంది. అర్థమవుతున్నా? ఇంకా నేర్చుకోవాలనే తత్వం ఉంది. కాబట్టి మరింత జ్ఞానమునందునంట తను. అంత మాత్రమే కాదు, నీకున్న నీతిలో జ్ఞానాభివృద్ధిని దేవుడు దయచేస్తాడంట ప్రియులారా అటువంటి వ్యక్తులకు. సో ఒక వ్యక్తి తను ఏమంటారంటే స్టే టీచబుల్. ఓకే, నేర్చుకోనగలిగిన మనస్సు నువ్వు కలిగి ఉంటే గాడ్ క్యాన్ ఓన్లీ ఫిల్ వాట్ ఈస్ ఎంప్టీ అండ్ ఓపెన్. ఓకే, దేవునికి ఓపెన్గా ఉంటూ ఎంప్టీ ఉండాలి అసలు. యాక్చువల్లీ ఎంప్టీ అని అంటే ఖాళీగా, ఖాళీ పాత్రగా తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గరకు పెడితే దేవుడు అనంట దాన్ని నింపుతాడంట ప్రియులారది. సో కనుక స్టే టీచబుల్, అది మన కీవర్డ్. ఎలా? ఈ 3 గ్లాసెస్ చూడండి. ఒక గ్లాస్ ఏమో ఫుల్గా ఉంది, ఇంకో గ్లాస్ ఏమో హాఫ్ ఉంది, ఇంకో గ్లాస్ ఏమో ఎంప్టీ ఉంది. ఎందులో మనం నింపొచ్చండి నీళ్ళు? ఓకే, ఎంప్టీ గ్లాస్లోనే నింపొచ్చు మనం నీళ్ళు కదా. కొద్దిగా హాఫ్ ఉన్న దాంట్లో కూడా నింపొచ్చు, కానీ ఫుల్గా ఉన్న దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనము నింపలేము కదా నీళ్ళు. ఇప్పుడు చూడండి, ఏంటండి ఫుల్ ఉన్నది? గర్వం, జలస్ ఉంది, బాగా సెల్ఫ్ ఉంది దాంట్లో అంతా. ఎవడు పట్టించుకుంటాడండి మనం, మాకు తెలియదా? ఓకే, మేము నేర్చుకోవాలా, ఇది కూడా మాకు ఆల్రెడీ సరిపడా జ్ఞానం ఉంది కదా అనే వ్యక్తి ఫుల్గా ఉంటాడు అన్నట్టు ఎప్పుడు. అదే మీరు చూడండి, హాఫ్ ఉన్నది ఏంటి తెలుసా? ఒక ఆయనేమో గర్వంతో నింపబడి ఉన్నాడు, కానీ దాంట్లో స్ట్రగుల్ ఉంది. ఇది కాదు, ఇంకా ఉంది అనే స్ట్రగుల్ ఉంది అబ్బాయి. కానీ ఎంటీ గల గ్లాస్లో ఏం నింపుతుంది తెలుసా? కొత్త లెసన్స్ నేర్చుకుంటాడు వ్యక్తి, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాడు, ఎప్పుడు. అర్థమవుతా? ఎప్పుడు ఫిల్లింగ్గా ఉంటాడు అన్నట్టు. అంటే ఎప్పుడు నింపబడుతూనే ఉంటాడు. దేవుని యొక్క ఆత్మకార్యం ఎప్పుడు తనలో పని చేస్తూనే ఉంటుంది ప్రియులారా. ఓకే, కాబట్టి హ్యూమిలిటీ కలిగి ఉండాలి, నిగర్వం కలిగి ఉన్న వ్యక్తిలో ఇటువంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. సామెతలు 13:18 చూసినట్లయితే శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును అనే మాట ఉంది. చూస్తున్నారా మీరు? గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును అని అంటది. 5 విషయాలు గమనించండి అబ్బా ఇక్కడ. హీ ఇన్వైట్స్ గ్రోత్, నేను ఎదగాలి కాబట్టి తను అనుకువ కలిగి ఉంటాడు ఆయన. అ టీచబుల్ హార్ట్ లిసన్స్ బిఫోర్ ఇట్ స్పీక్స్. నేర్చుకునే వ్యక్తి అసలు మాట్లాడక ముందు నేర్చుకుంటాడంట, వింటాడంట ఆ వ్యక్తి. బికాస్ నన్ను గురించి ఏం చెప్పబడుతుందో అని చెప్పి. లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఫినిష్ స్ట్రాంగ్. జీవితకాలం అంతా కూడా నేర్చుకుంటూ ఎదుగుతూ నేర్చుకునే వ్యక్తి ఉంటాడు చూడండి, ఆ వ్యక్తి అనంట అంతము బలంగా ఉంటుంది అని చెప్పి. కరెక్షన్ ఇస్ నాట్ రిజెక్షన్, ఇట్స్ ప్రిపరేషన్. ఓకే, మనల్ని సరిచేయబడినప్పుడు మనల్ని రిజెక్ట్ చేయట్లేదు వాళ్ళు. అర్థమవుతుందా? మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా గొప్ప కార్యం కోసం అని చెప్పి. అందుకని ఇంకా స్టే ఎంప్టీ, స్టే రెడీ. అర్థమవుతుందన్నపై ఎప్పుడు ఖాళీగా ఉండాలి మనము. అప్పుడు దేవుడు ఇంకాను నింపబడుటకు సిద్ధపడి ఉండాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి అబ్బాయి, గుడ్ మెంటీస్ మల్టిప్లై ఇంటూ గ్రేట్ మెంటర్స్ అని మనం చూస్తున్నాం. మనం ఒక మంచి మెంటీగా మనం నిలబడినట్టయితే ఆ వ్యక్తి మల్టిప్లై అయ్యి, గొప్పవాడయి, పెద్దవాడయి, ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా? మెంటర్ అయిపోతాడంట అసలు. యాక్చువల్లీ గొప్ప మెంటర్ అవుతాడు అంటే ఇతరులకు మార్గదర్శకుడుగా అయిపోతాడు ఆయన. ఇతరులను కూడా తయారు చేసే వ్యక్తి స్థాయికి వెళ్ళిపోతుంటాడు. ఎవరు? వినయము,
అనుకువ, నిగర్వము, తగ్గింపు కలిగిన వ్యక్తి. అందుకొరకే ఈ మాట చూడండి, యాజ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు స్టే హంబుల్. యేసు శిష్యులుగా మన బాధ్యత అని తెలుసనబ్బాయి, అనుకువ కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, టీచబుల్ ఉండాలి, అంటే నేర్చుకునే గుణము కలిగి ఉండాలి, ఎప్పుడైనా సరే ఆకలి కలిగి ఉండాలి, అండ్ హంగ్రీ టు లెర్న్, ఆకలి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎందుకనంటే బికాస్ గాడ్ ఎక్విప్స్ ద విల్లింగ్. అర్థమవుతా? ఇష్టపడే వ్యక్తినే దేవుడు తయారు చేస్తాడు, కానీ కష్టంగా నిలబడే వ్యక్తిని వాడుకోవడం చాలా కష్టం అవుతుంది అబ్బాయి దేవునికి అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా? ఏ వయసు అయినప్పటికీ కూడా మీరు చూడండి ఇక్కడ, ఐఎమ్ స్టిల్ టీచబుల్, స్టిల్ హంగ్రీ, స్టిల్ ఓపెన్ టు బి మెంటోర్డ్, నో మ్యాటర్ మై ఏజ్ ఆర్ పొజిషన్. నేను ఎంత స్థాయిలో ఉన్నా సరే, ఎంత వయసు ఉన్నా సరే, ఎంత చిన్నవాడినైనా సరే, ఏమైనా సరే నేను మాత్రం నేర్చుకునకు సంసిద్ధుడై ఉన్నాను, నేనైతే ఆకలిగా ఉన్నాను అని ఓపెన్గా ఉంటే దేవుడు ఎవరినన్నా మన జీవితంలో పంపించి ఆ వ్యక్తిని గొప్ప స్థానంలో నిలబెట్టుకుంటాడు ప్రియులారా. సో కనుక నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? మన పాస్చర్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒక మెంటి యొక్క స్థితి, రీతి, తీరు ఎలా ఉంటుందనంటే ఆ వ్యక్తి అనుకువ, నమ్రత, నిగర్వము, వినయం గల వ్యక్తిగా ఉంటాడు అని మనం చూస్తున్నాం. ఆల్ రైట్. నంబర్ 2, ఓకే, నంబర్ 2 ఏంటి మెంటి యొక్క క్వాలిటీస్ అని అంటే, అండ్ ఈగర్నెస్ టు గ్రో, తనలో ఎదగాలని తహతహలాడిపోతుంటాడు అసలు యాక్చువల్లీ. ఆతృత కలిగి ఉంటాడు, ఆశ కలిగి ఉంటాడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ ఆ వ్యక్తి. ఎలానండి? జాగ్రత్తగా గమనించండి అబ్బాయి, ఇది వై ఈగర్నెస్ గ్రో మ్యాటర్స్. యాక్చువల్లీ ఆతృత ఎందుకు, ఆశ మనలో కలిగి ఉండాలి అని అంటే, మెంటోరింగ్ రిలేషన్షిప్స్ థ్రైవ్ ఆన్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద మెంటీ. అర్థమవుతుందా? ఆ ఆశ మెంటీలో ఉంటేనే మెంటీకి మెంటర్కి మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ ఉన్న చూడండి, మెంటీ ద్వారానే బిల్డ్ అయ్యి ఉంటుంది అది. సో కనుక మెంటీ చొరవ తీసుకోవాలి, ప్రేరణ కలిగి ఉండాలి, తనలో ఉండాలి ప్రోత్సాహం అది. కాబట్టి అప్పుడే మెంటర్తో కనెక్ట్ అయి ఉంటాడు ఆయన. గ్రోత్ ఈస్ ద మెంటీస్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద మెంటర్స్ జాబ్ అలోన్. ఎదగాలి అనే విషయానికి వస్తే అది మెంటర్కి మాత్రమే సంబంధించింది కాదు, అది మెంటీ యొక్క బాధ్యత కూడా. వితౌట్ హంగర్ ద రిలేషన్షిప్ సిగ్నేట్స్ ఇన్ టు ప్యాసివిటీ అని చెప్పి, మనలో ఆశ, ఆతురత, ఆకలి లేకపోతే చచ్చుబడిపోయి ఉంటాం అన్నట్టు మనం. అర్థమవుతా? నిలకడ కలిగి ఉంటాం మనం, అంటే నిలువ కలిగి ఉంటాం మనం, ఎక్కడ కదలమీగ మనం, అంతే. స్టాగ్నెంట్ వాటర్ అంటారు చూడండి, అగో అలా నిలబడి ఉంటాం అబ్బాయి మనం, దేవుల్లో ఎదగలేం మనం. ఈ మాట చూడండి అబ్బాయి జాగ్రత్తగా. యూ క్యాన్ లీడ్ అ హార్స్ టు వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. ఒక గుర్రాన్ని అది దాహం కలిగి ఉన్నప్పుడు దగ్గరున్న నీటి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబెట్టాలి, నీ పని అది. మెంటర్ పని అంతవరకే, కానీ నీళ్లు తాగే పని ఎవరికి తెలుసా? మెంటీ పని అది. ఆ వాయిస్ మెంటీ కమ్స్ థర్స్టీ. అందుకొనికి ఆకలి, ఆశ కలిగిన వాళ్ళు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి జీవజలము దగ్గర నిలబెట్టాలి, జీవాహారమును తినిపిస్తుండాలి వాళ్ళకు. సో కనుక అక్కడ తీసుకెళ్ళి నీవు చెప్పే మాటలు, సలహాలు, లేకపోతే వాళ్ళని తర్ఫీదు చేస్తున్న విధానం చూడండి, అది మెంటీలో ఉన్న ఆశ, తృష్ణ, ఆకలిని బట్టి ఇక వాళ్ళు తాగుతుంటారు, తింటూ ఉంటారు అబ్బాయి. అర్థమవుతుందా? అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు అని చెప్పాలి ఆ విషయంకి అసలు యాక్చువల్లీ. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఎలీషా దగ్గరికి వెళ్దాం అబ్బాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్బాయి. ఆల్రైట్, ఎలీషాస్ పర్స్యూట్ అ మోడల్ ఫర్ ఈగర్నెస్. ఆశ, ఆతురత, ఆ మనిషిలో ఉన్న తృష్ణ ఉన్న చూడండి అబ్బాయి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఎలీషాను ఒకసారి మనము చూద్దాం అబ్బాయి. ఓకే, 4 విషయాలు ఎలీషా విషయంలో గమనించినట్టయితే, ఎలీషా లెఫ్ట్ హిస్ కంఫర్ట్ జోన్ అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఎలీషా తనకున్న కంఫర్ట్ జోన్ని వదులుకుంటాడు అబ్బాయి. ఎలా వదులుకుంటాడు అని చెప్పి మీకు గమనించినట్టయితే, ఎలీషా ఏవి దిక్కులేనోడు కాదండి. అర్థమవుతుందా? ఆయనకు ఫామ్ ఉంది, కౌస్ ఉన్నాయి, తనకు ఆక్సిజన్స్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పని వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయి, తల్లిదండ్రులు కూడా ఉన్న వాళ్ళు ఆయనకు. మీరు చూడండి జాగ్రత్తగా 19కి వెళ్తే ఇక్కడ ఏమంటుందంటే, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడ్డాడంట. ఏం చేస్తున్నాడు ఎలీషా? స్పాట్లో ఉన్నాడు ఆయన. అతడు తన మందలనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు, చూస్తున్నారా మీరు? ఓకే, ఏముందన్నట్టు? ఫామ్ ఉంది తనకు, 12వ అరక తాను తోలుచుండెను అనే మాట చూస్తున్నాం అక్కడ. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అనే మాట చూస్తున్నాం మనం.
ఆ దుప్పటి వేయంగానండి తనలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుందని చెప్పాలా. ఎందుకంటే ఈయన వస్తున్నాడు నా దగ్గరికి అని చెప్పి ఏమీ మాట్లాడకుండానండి మీరు గమనించినట్టయితే అతడు ఎడ్లను విడిచిపెట్టేసిన వెంటనే తనకు అర్థమైపోయింది దిస్ ఇస్ సంథింగ్ అమేజింగ్ అని చెప్పి. ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని, అంటే పేరెంట్స్ ఉన్నారు ఆయనకు, ఎడ్లు ఉన్నాయి ఆయనకు, పొలం ఉంది ఆయనకు, తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. నీ ఇష్టంలో బాబు, నాకు నీ పైన దుప్పటేయమని చెప్పి దేవుడు నడిపించిండు, నేను వేసేసిన. నువ్వు వస్తావా లేదా, ఎడ్లను విడిచిపెడతావా, అమ్మ నాన్న ముద్దు పెట్టుకుంటావా, పరిచర్య చేస్తావా చేయవా నాకు అనవసరం. నా పని నిన్ను పిలిచిన నాపై, వస్తే డిఫరెంట్గా ఉంటుంది, రాకపోతే ఆ ఎడ్ల దిక్కు అన్నట్టుగా ఉండడని చెప్పాలి అసలు యాక్చువల్లీ. సరే తను ఏం చేసిండు తెలుసా, పరిగెత్తుకొని పోయి వాళ్ళ అమ్మా నాన్నని ముద్దు పెట్టుకొని వెళ్ళిండు అబ్బాయి. వచ్చి ఏం చేసిండు చూడండి 21లో, తనలో ఉన్న ఆశ చూడండి అబ్బాయి. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను గొర్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించాను అని అంట. మీరు గమనించినట్టయితే సేవకు పిలువబడినప్పుడు ఏమేమి వదిలిపెట్టుకోవాలో ఈయన చెప్తున్నాడని చెప్పాలి అబ్బాయి. లేదా ఒక ఆశ కలిగిన వ్యక్తి తనకున్న ఆస్తిని కంప్లీట్గా తుడిచిపడేసిండు అసలు యాక్చువల్లీ. మళ్ళీ ఎడ్లు పిలుస్తాయేమోనని, మళ్ళీ ఎడ్లు లాగుతాయేమోనని. ఎడ్లు లాగితే మరి కాడి ఉంటుంది కదా, ఆ కాడిని కూడా కాలబెట్టి వంట చేసిండంట అబ్బాయి అని. అది చూడండి అసలు యాక్చువల్లీ. అవి కూడా లేవు ఇప్పుడు. ఒకవేళ ఎడ్లేని దిక్కరంటే ఎడ్లు కాడి లేదు. ఇప్పుడు ఏం చేసుకుంటామంటే కాడి లేదు, ఎడ్లు లేదు, ఏమి లేదు, అలా కాల్ చేసిండని చెప్పాలి అసలు యాక్చువల్లీ. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండను అనే మాట ఉంది. ఆయనలో ఉన్న తగ్గింపు చూడండి అబ్బాయి. అఫ్కోర్స్ మన టాపిక్ ఏంటంటే ఆశ ఇవన్నీ, కానీ తనలో చూడండి అబ్బాయి, ఉపచారము చేయనికే, ఒక వ్యక్తికి మెంటీగా ఉండనికే, ఒక వ్యక్తి దగ్గర మెంటీగా ఉండనికే, డిసైపుల్గా ఉండనికే, అర్థమవుతుందా, తన తల్లిదండ్రులు వదిలిపెట్టిండు ఆయన, పొలాన్ని వదిలేసిండు ఆయన, ఎడ్లను వదిలేసిండు అబ్బాయి. 12 అంటే మామూలు విషయం కాదు అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా, వాటిని వదిలిపెట్టడం కాదు, మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసి పడేసింది వాటన్నిటిని, జస్ట్ టు బీ ఓ మెంటీ కోసం ఉండడానికి నాపై. ఆ మాట గమనించింది అసలు యాక్చువల్లీ. ఏంటండి ఎలీషాలో మనం చూస్తున్నాము, దేవుని కోసం తహతహలాడిపోతున్నాడు, ఆత్రత ఉంది, బాగా ఆశ కలిగి ఉన్నాడు అబ్బాయి. ఆల్ రైట్, మనం కంఫర్ట్ జోన్ని చూసుకున్నాం మనము. ఇప్పుడు చూడండి అబ్బాయి, రెఫ్యూజ్ టు బి డిస్కరేజ్డ్ బై ఎలైజాస్ టెస్ట్. ఇప్పుడు ఎలైజా పరీక్షలు మొదలు పెట్టిండు అబ్బాయి. అర్థమవుతుందా, మొత్తానికైనా వదిలేసుకొని కంఫర్ట్ జోన్ మొత్తం పక్కన పెట్టిండా. ఇప్పుడు రెండవది ఏం తెలుసా అబ్బాయి, తనకున్నదంతా కూడా ఇప్పుడు వచ్చి నిన్ను వెంబడిస్తుంటే, నీ చేతుల మీద నీళ్లు పోస్తుంటే ఇదా నువ్వు చేసే పని అని చెప్పడం కాదు. ఎంత తగ్గింపు ఉన్నదో చూడాలబ్బాయి. అద్భుతం అసలు యాక్చువల్లీ. ఎలైజాని టెస్ట్లు గమనిస్తే మీరు చూడండి అబ్బాయి, అక్కడ 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2:6 వరకు ఒకవేళ మీరు బైబిల్స్ ఉంటే చూసుకోండి అబ్బాయి, బాగుంటుంది అసలు యాక్చువల్లీ. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆహ్వానం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ప్లేసెస్ గమనించండి, ఇక్కడ 3 ప్లేసెస్ ఉంటాయి. ఆ 2వ వచనం చూస్తే, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు బాబు, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనేను. అప్పుడు ఎలీషా ఏం చేయాలండి, నేను అన్ని వదిలిపెట్టుకొని వచ్చింది ఇక్కడ ఉండనికేనా? అర్థమవుతున్నా, పోండి సార్, మీరేంటి సార్ బాగుండరు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానని తను చెప్పిన మాట చూడండి ఏముంటుంది తెలుసా. ఎలీషా యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా, రారా బాబు వెళ్దామని చెప్పి వారిద్దరు కలిసి బేతేలుకి వెళ్తారు అబ్బాయి. వర్స్ 2లో. వర్స్ 3లో చూడండి శోధన. ఇప్పుడు ఆయన ఎలీషా మాస్టర్ పెట్టిన టెస్ట్ పాస్ అయిపోయిండు. ఇప్పుడు చూడండి అబ్బాయి, ప్రవక్తల శిష్యులు, తోటి సేవకులే కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అబ్బాయి, ఓకే, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నేను వెరుగవా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊడుకుంటారని మీకు ఎందుకంటే ఈ గోల, ఇది నాకు నా శిష్యులు నా గురువు మధ్యలో కదా, మెంటీకి మధ్యలో ఉన్నది, మీకు ఎందుకు అవతలకి వెళ్ళండి అని చెప్పాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ అబ్బాయి, గిల్గాల్ అయిపోయింది, బేతేలు అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇంకొక శోధన వచ్చింది. ఇప్పుడు ఎక్కడ, ఎరికో దగ్గర వచ్చింది అసలు యాక్చువల్లీ. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు ఏమన్నాడు తెలుసా, మళ్ళీ బాబు దేవుని తోడు, దేవుని యెహోవా జీవం తోడు, ఏలియా జీవం తోడు, నేను నిన్ను విడవనని గనుక విడవనంటే వారిద్దరు కలిసి ఎరికోకు ప్రయాణం అయిపోతారు అబ్బాయి.
ఇప్పుడు చూడండి మళ్ళీ శిష్యులది ఒక గోల. మళ్ళీ ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏలియా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ ఎరుగవా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండు అనెను. అసలు అది పాయింట్ మనం చెప్పాల్సింది. అసలు యాక్చువల్లీ నీ ఆశ ఉంటే చూడండి అబ్బాయి, ఆ ఆశని ఆతృతను అర్థమవుతున్నా ఎవ్వరు ఆపలేరు ప్రియులారా. అది ఉంటే మనకు అది చాలా కీ అన్నట్టది అసలు యాక్చువల్లీ మనకు. మళ్ళీ 6వ వచనం చివరిగా, అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక బాబు ఇప్పటికైనా నా మాట విను, నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అప్పుడు ఎలీషా ఏమనొచ్చు తెలుసా? సరే సార్ వెళ్ళరాపోండి మీరు, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా నేను. ఎందుకనంటే ఈయన ఇంకొక కారణం ఏం తెలుసా నా బై, వన్ ఆఫ్ ద రీజన్ వై హీ వెంట్ విత్ హిమ్ అని అంటే, ఒకటేమో ఈగర్నెస్, రెండవది ఏం తెలుసా, ఇంటికి తిరిగి వెళ్తే దిక్కు లేదు, ఏమీ లేదు అక్కడ అసలు యాక్చువల్లీ ఆయనకు. నథింగ్ ఈజ్ దేర్. అందుకొరకే బర్న్ యువర్ బోట్స్ అని అంటారు అబ్బాయి. అర్థమవుతా, ఏదైనా మనం కొద్దిగా పక్కన పెట్టుకొని ఉన్నాం అనుకోండి, దానికోసం పరిగెత్తేవాడు అసలు యాక్చువల్లీ. సో కనుక ఇక్కడ చూడండి అబ్బాయి, ఎల్లుమని చెప్పినప్పుడు ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి అని చూస్తున్నాం ప్రియులారా. అబ్బాయి గమనించండి, కొంతమంది తెలుసా మీకు బేతేల్లో ఇరుక్కుపోయి ఉంటారు, కొంతమంది ఎరికోలో ఉండిపోతారు, కొంతమంది యోర్దాన్లోనే ఉండిపోతారు అబ్బాయి. అంతకన్నా ఎక్కువ వెళ్ళలేరు అసలు యాక్చువల్లీ వాళ్ళు. అర్థమవుతా. కానీ ఎలీషాలో ఆకలి ఏం చేసింది తెలుసా, నేను నిన్ను విడువను, దట్స్ ఆల్. దేవుడు విడువననే మాట వాగ్దానం బాగానే ఉంది అబ్బాయి, కానీ ఆ మాట మన దగ్గరకు వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనలో నుంచి వస్తే ఎలా వస్తుందంటే, అది నువ్వు దేవుని కోసం తహతహలాడిపోతున్నప్పుడే, ఆతృత కలిగి ఉన్నప్పుడే, ఆశ కలిగి ఉన్నప్పుడే నువ్వు ఎదగలవు ప్రియులారా. అర్థమైంది, అప్పుడే అవుతుంది. సరే ఏం చేసిండు? నంబర్ 1 తనకున్న కంఫర్ట్ జోన్ వదిలేసిండు అబ్బాయి. నంబర్ 2 ఏం చేసిండు ఆయన? తనకున్న టెస్ట్లో ఏది కూడా నిష్ఫలం కాకుండా పాస్ అయిపోయాడు అన్నిట్లో. అర్థమవుతుంది, అన్నిట్లో పాస్ అయిపోయాడు. ఇప్పుడు 3వది ఏం తెలుసా? ఫోకస్డ్ ఆన్ రిసీవింగ్ ద మ్యాంటల్. ఇప్పుడు ఏమైనా సరే నాకు మాత్రం ఏలియా అభిషేకం కావాలి. 2:9 చూడండి. ఇప్పుడు వారి దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, అబ్బాయి బేతేల్ నుంచి వచ్చినావును, గిల్గాల్ నుంచి వచ్చినావును, ఎరికో నుంచి వచ్చిన మాట బాగానే ఉంది, యోర్దాను కూడా దాటి వచ్చేసినావు నువ్వు అసలు యాక్చువల్లీ. వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ మీ టు డూ అని చెప్పినప్పుడు ఎలీషా ఏమన్నా తెలుసా? ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని చెప్పిండు ఆయన. ఓరియావా, ఆ ధైర్యం చూడండి అబ్బాయి అసలు యాక్చువల్లీ. అది అమాయకంగా ఉండొచ్చు, ఆశతో ఉండొచ్చు, వాట్ ఎవర్ అబ్బాయి, తను అడిగిన దాని ప్రకారంగా దేవుడు అద్భుతంగా జరిగిస్తాడని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఏంటండి తన లోపల అంత గొప్పగా అడగడం ఏంటి అసలు యాక్చువల్లీ? తహదాలాడిపోతుంది. చాలామంది అంటారు తెలుసా నాపై ఒక మాట ఉంటుంది అసలు యాక్చువల్లీ, చాలామంది ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఉండవలసిన స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఇప్పుడున్న స్థితిలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి. ఇది బాగుంది లైఫ్, ఇది అర్థమవుతుందా, ఇది చాలా బాగుందని అనుకుంటున్నారు. బట్ దే డోంట్ నో హూమ్ దే ఆర్ సర్వింగ్. ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, ఎంతటి వాడిని మనం ఆరాధిస్తున్నాం అనే సంగతిని మనకు తెలియకనే ఉన్న దాంట్లోనే ఇక చాలు అనుకుంటున్నాం అసలు యాక్చువల్లీ మనం. 4వది అబ్బాయి, టుక్ ఇనిషియేటివ్ అండ్ యాక్షన్ అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. టుక్ ఇనిషియేటివ్ అండ్ యాక్షన్. ఏంటది ఇనిషియేటివ్? 13-14 చూడండి. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. వచ్చేటప్పుడు వచ్చినాంగా మేము వెళ్ళలేమా అసలు యాక్చువల్లీ? అంటే ఎలైజా ఉంటేనే అవుతుందా? ఎలీషా వెళ్తుంటే అవ్వదా? ఏలియా యొక్క దుప్పటే కదా ఇది ఉంది. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా ఏమైందంట అండి, అది అటు విడిపోయి నందున ఎలీషా ఆ అవతలి ఒడ్డునకు నడిచిపోయేను అని చూస్తున్నాం అబ్బాయి. వావ్, అంటే ఏమన్నట్టు? తన ఆశను నెరవేర్చిండని చెప్పాలా, తన తహతహలను, తన కుతూహలంను, తన ఆతృతను దేవుడు ఆనర్ చేసిందని చెప్పాలి అబ్బాయి అసలు యాక్చువల్లీ. దేవుడు ఆనర్ చేసిందని చెప్పాలి. అందుకొరకు ఏమంటారు తెలుసా? ద మ్యాంటల్ ఇజన్ గివెన్ టు ద పాసివ్ బట్ టు ద పర్సిస్టెంట్ అని ఉంటుంది. ఆ మ్యాంటల్, ఆ దుప్పటిన్న చూడండి అబ్బాయి, అది ఎవరికి ఇస్తారు తెలుసా? దేవుడు పట్టు విడవకుండా, పట్టు వదలకుండా దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడుకుంటూ, ప్రభువా ఆకలితో ఆశతో తహతహలాడుతూ, నాకు నీ అభిషేకం కావాలి, ఈ పరిచర్యను దీవించు ప్రభు అని చెప్పి నువ్వు ఇక నిరాశ పొందకుండా నిలబడిన వాళ్ళకే దేవుడు ఆ దుప్పటిని యేసు పరిశుద్ధమైన నామంలో పరిశుద్ధాత్మ శక్తి చేత వినువర్లైన మనకు దయచేయునుగాక. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఈగర్ మెంటీ. ఆ మెంటీ యొక్క క్యారెక్టర్స్ అంటే ఈగర్గా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అసలు? ఆశ,
ఆకలి కలిగిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసా? పర్సీవ్స్ ఆపర్చునిటీస్ టు గ్రో. దొరికిన ప్రతి అవకాశాన్ని ఎదుగుదల కోసం వాడుకుంటాడు. సీక్స్ ఫీడ్బ్యాక్ అండ్ కరెక్షన్. అర్థమవుతున్నానంటే అసలు ఫీడ్బ్యాక్ కరెక్షన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు అన్నట్టు. నేను ఇంకా ఎలా మార్పు చెందాలి, ఇంకా ఎలా ఎదగాలి, నేను ఇంకా బాగా నిలబడాలని చెప్పి షోస్ అప్ కన్సిస్టెంట్లీ. అంటే తరచుగా తను కనబడుతూనే ఉంటాడు, ఓకే, కనుపరుచుకుంటూనే ఉంటాడు మెంటర్ దగ్గర, నాకు ఇంకా కావాలా అని చెప్పి. యాక్ట్స్ ఆన్ కౌన్సిల్ గివెన్. తనకి ఎప్పుడైతే ఆ సలహా ఇవ్వబడిందో ఆ సలహాకు తగ్గినట్టుగా తను క్రియాచరణ జరిగిస్తాడు. ఆయన టేక్స్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ గ్రోత్. అర్థమవుతా? వ్యక్తిగతంగా ఓకే, ఎవరిపైన ఆధారపడకుండా తన ఎదుగుదల కోసం తానే బాధ్యుడు అని చెప్పి ఇక తను ఎదుగుతూనే ఉంటాడు ప్రియులారా. అది నిజంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఈగర్ మెంటీ అని అంటే. A mentor can open the door, but it's the mentee who must walk through. అర్థమవుతాం? మెంటర్ పని ఏం తెలుసా? తలుపు తెరిచి ఉంచడమైన పని. మెంటీ పని ఏంటంటే అదిగో దాని గుండా వెళ్ళిపోవడమే ప్రియులారా. ఇఫ్ ఈ డజంట్ వాక్ దేర్, స్లీప్స్ దేర్ అనుకో, చేసేది ఏం లేదు అసలు యాక్చువల్లీ. కనుక ఈరోజు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం అబ్బాయి, రిఫ్లెక్షన్ క్వశ్చన్స్. అసలు యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి, వింటున్న వాళ్ళు దయచేసి. ఐఎమ్ ఐ టేకింగ్ ఇనిషియేటివ్ ఇన్ మై మెంటోరింగ్ రిలేషన్షిప్స్. అంటే ఇతరులను మెంటోర్ చేయటంలో, వాళ్ళతోటి సంబంధం పెట్టుకునే విషయంలో నేనే చొరవతగా ఉన్నానా లేదా? మళ్ళీ చెప్పినా మీకు, నేను డాక్టర్ మన ఇంటికి రాడు, పేషెంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మెంటీ మెంటోర్ దగ్గర రాకుండొచ్చు మొదట్లో, కానీ మెంటోరే మెంటీ దగ్గరికి వెళ్ళే ఇనిషియేటివ్ నువ్వు తీసుకుంటున్నావా లేదా? నెంబర్ 2, డూ ఐ హ్యావ్ ఎ హంగర్ ఫర్ స్పిరిచువల్, పర్సనల్ అండ్ లీడర్షిప్ గ్రోత్? నిజంగా నా లోపట ఆత్మీయంగా, వ్యక్తిగతంగా నాయకత్వమును గుర్చిన, ఎదుగుదలను గుర్చిన ఆకలి, ఆ దాహము, ఆ తహతలాడము, ఆశ నాలో ఉందా లేదా? మూడవ ప్రశ్న, వాట్ ఏరియాస్ హ్యావ్ బీన్ ప్యాసివ్ వేర్ ఐ నీడ్ టు పర్సీవ్ ఇంటెన్షనలీ? ఎక్కడ నేను నిలిచిపోయినా, ఎక్కడ నేను అసలు యాక్చువల్లీ అటు ఇటు వెళ్ళలేక ఉంటున్నా, నేను పట్టు వదలకుండా నేను ఓకే వెంబడిస్తున్నా లేదా నేను? నాలుగవది, హూ ఈస్ హెల్పింగ్ మీ టు గ్రో అండ్ ఐ వాల్యూయింగ్ దేర్ ఇన్పుట్? ఎవరికి నేను హెల్ప్ చేస్తున్నా నేను, లేకపోతే ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారు మెంటర్గా? ఆ మెంటర్గా నన్ను హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి నేను ఇవ్వవలసిన వాల్యూ, ఇవ్వవలసిన విలువను నేను ఇస్తున్నానా లేదా? ఇప్పటికే మీకు ప్రశ్నలు మీకు వచ్చిండొచ్చు అబ్బాయి జవాబులు. లాస్ట్ 5th one, am I pressing toward God's call like Elisha or sitting comfortable in my field? ఇది చూడండి, ఎలైషా లాగా నా పిలుపుకు తగిన పరుగును నేను పరిగెత్తున్నాను లేదా చెట్టు కింద కూర్చొని ఈ పొలం చాలా బాగుంది, ఈ లైఫ్ చాలా బాగుంది, ఈ పిలుపుకు ఇంతే చాలు అని చెప్పి కంఫర్టబుల్గా మనం కూర్చున్నామా? మన దగ్గరన్న ఎద్దులను, దాని కాడిని, అర్థమవుతా, ఆ పొలాన్ని కాల్చేయాలి అసలు యాక్చువల్లీ. అంటే అర్థమవుతుందా మీకు? మనల్ని ఏదైతే కంఫర్ట్ చేస్తుందో, ఏదైతే మనల్ని బాగా ఓకే నువ్వు సూపర్ రా బాబు ఇంతవరకు చాలు అంటుందో దాన్ని తెగ నరకాలి అసలు యాక్చువల్లీ లెక్క ప్రకారంగా నా అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మెంటీ యొక్క పాస్చర్, స్థితి తీరు ఎలా ఉంటుందనంటే ఆ వ్యక్తి అనుకువ, నమ్రత, నిగర్వము, వినయము కలిగే వ్యక్తిగా ఉంటాడు ఆయన. రెండవది తన లోపట ఉన్నది ఏంటంటే ఆయన తహతహదాడే వ్యక్తి, ఆతురత, ఆశ కలిగిన వ్యక్తి, ఎదుగుదల కోసం అని చెప్పాలి. లాస్ట్లో ఉన్న అబ్బాయి ఈ రోజుకు ఆ కమిట్మెంట్ టు ఒబే. అర్థమవుతా? మెంటీ ఏదైనా సరే మాట వినుటకు, ఒబీడియన్స్, విధేయత చూపుటకు సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉంటాడు అని చెప్పాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 29 అక్కడ మనం గమనించినట్టయితే వాళ్ళు ప్రధాన యాజకులు, పెద్దలు యేసు ప్రభుతోటి ఇదిగో సంఘర్షణ జరుగుతుంది అక్కడ. ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారనుకున్నాం మనం. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. 30లో అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను గాని పోలేదడు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. కామన్ సెన్స్ మనందరికీ కూడా తెలుసు ఏంటండి ఆన్సర్, వారు మొదటి వాడే అనిరి. అప్పుడు యేసు సుంకర్లను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి ప్రధాన యాజకులకును, పెద్దలకును, అక్కడున్న పరిశీలకు చెప్పిన మాట ఇది. అంటే దాని అర్థం ఏం తెలుసా? అబ్బాయి
మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు భజన చేస్తారు కానీ పరలోకంలో మాత్రం వెళ్ళరు. మీరు ఒబే చేయరు, దేవుని మాట వినరు మీరు. కానీ మీకన్నా దారుణమైన అన్యులు, ఓకే, సుంకర్లు, పాపులు, వేశ్యలు ఉన్నారు చూడండి, వాళ్ళు మీకన్నా ముందే పరలోకంలో వెళ్ళిపోతారంట. వాళ్ళు మొదటి కేటగిరీ వాళ్ళు, మీరేమో రెండో కేటగిరీ అబ్బాయి. సో కనుక గమనించండి, ఇది ఒబీడియంట్ ఇజంట్ అబౌట్ వర్డ్స్, ఇట్స్ అబౌట్ యాక్షన్. విధేయత అనేది అబ్బాయి వర్డ్స్లో కాదు, అసలు యాక్షన్లో ఉండాలా. అ గుడ్ మెంటీ నాట్ ఓన్లీ లిసన్స్ బట్ ఫాలోస్ త్రూ. మంచి మెంటీ ఏం చేస్తాడంటే తెలుసా, జాగ్రత్తగా విని చెప్పిన దాని ప్రకారంగా నడుచుకునేవాడే మంచి మెంటీ అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి మళ్ళీ 4 విషయాలపై. ఒబీడియన్స్ ప్రూవ్స్ కమిట్మెంట్ టు ద జర్నీ. అంటే దాని అర్థం ఏం తెలుసా, నేను విధేయత కలిగి ఉన్నాను అని మెంటర్ దగ్గరికి వస్తే తను కమిట్ చేసుకుంటున్నాడు అన్నట్టు అర్థమవుతా. విధేయత కలిగి ఉంటాను, ఒక సమర్పణ చేసుకున్నాడు అని చెప్పాలి. టాక్ వితౌట్ యాక్షన్ కిల్స్ మెంటరింగ్ అని చెప్పి, ఒకవేళ యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ మాట్లాడినాను అనుకుంది, ఎంత మెంటరింగ్ చేసినా పని ఏం లేదు, అసలు చచ్చిపోతుంది అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. గాడ్స్ వర్క్ ఫ్లోస్ త్రూ ఒబీడియంట్ హార్ట్స్. దేవుని యొక్క పని విధేయత కలిగిన మనస్సు కలిగిన వాళ్ళ ద్వారా కొనసాగుతుంది. ద ఫాదర్స్ విల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ అవర్ కన్వీనియన్స్. మనకున్న మంచి కంఫర్ట్ జోన్స్ కన్నా దేవుని చిత్తము ప్రాముఖ్యమై ఉండాలి. ఆల్రైట్, ప్రాముఖ్యమై ఉండాలి. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. గుర్తుపెట్టుకోండి అబ్బా, ఈవెన్ రేపు చూద్దాంలే అని అనుకున్నది కూడా అవిధేయతకు సంబంధించినది. స్పిరిచువల్ గ్రోత్ ఇజంట్ మెజర్డ్ బై వాట్ యు హియర్ బట్ బై వాట్ యు డూ. ఆత్మలో ఎదుగుదల అనేది కేవలం నువ్వు వినడం ద్వారా కాదు, విని దాని ప్రకారంగా జీవించిన వాడే ఆత్మలో ఎదుగుదల కలిగిన వాడు అని చెప్పాలి. రైట్, మళ్ళీ ప్రశ్నలపై మళ్ళీ 3 ప్రశ్నలు తీసుకుందాం మనం. డూ ఐ ఫాలో త్రూ ఆన్ ద అడ్వైస్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు రిసీవ్. నేను నిజంగా నాకు అడ్వైస్ ఇచ్చినప్పుడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా నేను రిసీవ్ చేసుకుంటున్నానా లేదా. నెంబర్ 2, వేర్ హ్యావ్ ఐ హెసిటేటెడ్ టు ఒబే అండ్ వాట్ గాడ్ ఆర్ మై మెంటర్ హ్యావ్ ఆస్క్డ్ మీ. మనకు దేవుడు కానీ లేకుంటే మన మెంటర్ కానీ అబ్బాయి ఇది జరిగించాలని చెప్పినప్పుడు ఏ విషయంలో నువ్వు అవిధేయత కలిగి ఉన్నావు, ఏ విషయంలో లైట్ తీసుకున్నావు అని చెప్పాలి అబ్బాయి. మన మాటలు వస్తే అసలు యాక్చువల్లీ. 3వది, ఈజ్ మై ఒబీడియంట్ కన్సిస్టెంట్ ఆర్ సెలెక్టెడ్. అంటే మనకు చెప్పబడింది చెప్పినట్టుగా చేస్తున్నామా, లేనట్లయితే మనకు కావలసినప్పుడు నచ్చినప్పుడు మాత్రమే, మనకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఆ విషయంలో మాత్రమే మనం ఒబీడియన్స్ కలిగి ఉన్నామా. చాలా తెలివైన వాళ్ళం మనం. ఓకే, ఆ మెంటీ హూ వోంట్ ఒబే వోంట్ గ్రో. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఏ మెంటీ అయితే ఓకే విధేయత కలిగి ఉండడో ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఎదగడు. మెంటరింగ్ ఈజ్ అ జర్నీ ఆఫ్ రెస్పాన్స్ అండ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ ద డూయింగ్. మెంటరింగ్ అనేది అబ్బాయి మనం ఒక జర్నీ, అది అర్థమవుతుందా. అయితే అసలు మెంటీకి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే అది జరిగిస్తున్నప్పుడే ఉంటుంది అబ్బాయి తన జీవితంలో అసలు యాక్చువల్లీ. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మరొకసారి 3 చాలా ముఖ్యమైన విషయాలు. మనం మెంటీగా ఉండొచ్చు, మెంటర్గా కూడా ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం తెలుసా, ఎంతటి మెంటర్గా మనం ఎదిగినా సరే ఎప్పటికైనా మనకు ఎప్పటికప్పుడు మెంటీగా ఉంటూ ఆయనలో నిలబడుతూ ఉంటూ నేర్చుకుంటూ ఉండే తత్వం కలిగి ఉండాలి మనం. సో కనుక నేను మెంటర్ కదండి ఇది మెంటీ గురించి అని ఉండదు అబ్బాయి. వీఆర్ ఆల్వేస్ మెంటీస్, అది ఎప్పుడు మర్చిపోద్దు మనం. ప్రమోషన్ రావచ్చు, అర్థమవుతున్నా, ఒక స్థాయి ఎదగొచ్చు, ఇతరులను ఒక 100 మందిని మనం మెంటర్ చేయొచ్చు, అయినా సరే నువ్వు మెంటీవే, ఇంకా ఎప్పటి నేర్చుకొని ఉంటాం. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, వీ షుడ్ ఆల్వేస్ బీ విల్లింగ్ టు లెర్న్. స్థితి మన రీతి తీరు ఏంటనంటే ఒక మెంటీ అనుకువ, నమ్రత, నిగర్వము, వినయము కలిగిన వ్యక్తిగా ఉంటాడు అని చెప్పాలా. నెంబర్ 2, ఆ వ్యక్తిలో ఎంతో ఆశ ఉంటుంది అబ్బాయి, ఎంతో తహతహలాడిపోతుంటాడు. ఎవరి ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం ఈరోజు ఎలీషా గురించి మనం చూసుకున్నాం అబ్బాయి కదా. 3వది ఏంటంటే హీ ఆల్వేస్ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు ఒబే గాడ్ పీపుల్. ఏమైనా సరే అర్థమవుతా, దేవునికి మాత్రము నేను విధేయత కలిగి ఉన్నామా అని సమర్పించుకున్న వాడే అసలైన మెంటీ అని చెప్పాలి అబ్బాయి.